హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ చూద్దాము. అలాగే నా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ గురించి చూద్దాము. ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ది ఏంటిది? బినే సైమన్ ప్రజ్ఞా మ్యాప్ని ఎవరు కనుక్కున్నాడు? ఆల్ఫ్రెడ్ బినే. అలాగే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా మ్యాప్ని ఎవరు కనుక్కున్నారు? ఎల్ఎం టర్మన్. అలాగే వెస్లర్ బాలల ప్రజ్ఞా మ్యాప్ని WISCని వెస్లర్ కనుక్కున్నారు. అలాగే ఆర్మీ ఆల్ఫా ఆర్ బీటా పరీక్షను ఎవరు? యార్క్స్. అలాగే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఏంటి? ఓటిస్ అనుకున్నారు. అలాగే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ RSM PMT దీన్ని ఎవరు కనుక్కున్నారు? JC రావెన్ ఆర్ GH కాంట్ కనుక్కున్నారు. అలాగే డ్రా ఏ మ్యాన్ టెస్ట్, డ్రా ఏ పర్సన్ టెస్ట్, గుడ్ ఎనఫ్ టెస్ట్ ఎవరు కనుక్కున్నారు? స్తోరెన్స్ గుడ్ ఎనఫ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ GMATC దీనిని ఎవరు కనుక్కున్నారు అంటే డాక్టర్ RP శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా కనుక్కున్నారు. అలాగే దీనిని 7 నుండి 10 సంవత్సరాల స్కూల్ చిల్డ్రన్ మీద ప్రయోగం చేశారు. వీరు 2 రకాల, శాబ్దిక, అశాబ్దిక. మొత్తం కలిపి ఇవ్వాలి లేదా విడిగా ఇవ్వరాదు. మొత్తం కలిపి ఇవ్వాలి అనేది టెస్ట్, విడిగా ఇవ్వరాదు. ప్రతి పరీక్షలో 5 ఉప పరీక్షలు ఉంటాయి. అవి ఏంటంటే చూద్దాము. సాదృశ్యం, వర్గీకరణ, అంకెల శ్రేణి, వివేచనాల సమస్య, అసమంజసాలు. అలాగే బాటీయ ప్రజ్ఞా మాపనకి ఏమేమి ఉన్నాయి చూద్దాము. వీటిలో 5 ఉప పరీక్షలు ఉంటాయి. అవి ఒకటి 1945 భారతీయుల కోసం చంద్రమోహన్ భాటియా పేర్కొన్నారు. భాటియా ప్రజ్ఞా మాపిని ఎవరు కనుక్కున్నారు? 1945 భారతీయుల కోసం చంద్రమోహన్ భాటియా పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత నిష్పాదక పరీక్షలు ఏంటి? వ్యక్తిగత నిష్పాదక పరీక్షలు ఏంటి? భాటియా ప్రజ్ఞా మాపనే. వీటిలో ఏమేమి ఉప పరీక్షలు ఎన్ని ఉన్నాయి? 5 ఉప పరీక్షలు ఉన్నాయి. అవి ఏంటంటో చూద్దాము. కోహ్స్ బ్లాక్ డిజైన్ ఏమేమి ఉంటాయి దీంట్లో? వీటిలో 10 నమూనాలు గల కార్డ్స్ ఉంటాయి. 5 నమూనాలకు 2 నిమిషాలు, అలాగే మిగిలిన 5 నమూనాలకేమో 3 నిమిషాలు ఇస్తారు. కోహ్స్ బ్లాక్ డిజైన్లో మొత్తం 10 కార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ దానికి 5 నమూనాలకు 2 నిమిషాలు, నెక్స్ట్ 5 నమూనాలకు 3 నిమిషాలని ఇస్తారు. అలాగే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ ఏమేమి ఉంటాయి? మీకు అర్థమవుతుందా? భాటియా ప్రజ్ఞా మాపిలో మొత్తం 5 పరీక్షలు ఉంటాయి. వీటిలో ఫస్ట్ కోర్స్ బ్లాక్ డిజైన్, దీంట్లో 10 కార్డులు ఉంటాయి. 5 నమూనాలకు 2 నిమిషాలు, 5 నమూనాలకు 3 నిమిషాలు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్. సెకండ్ వన్ పరీక్ష ఏంటి? అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్. దీనిలో మొత్తం 8 నమూనా కార్డ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 4 నమూనాలకు 2 నిమిషాలు, లాస్ట్ 4 నమూనాలకు 3 నిమిషాలు. అలాగే థర్డ్ వన్ చూద్దాము. తక్షణ స్మృతి పరీక్ష అన్ని 2 రకాలు. ఏంటేంటి? అక్షరాస్యులతో నిరక్షరాస్యుల కోసం, అంకెలతో వచ్చేసి అక్షరాస్యుల కోసం. అక్షరాలతో ఉన్నవి నిరక్షరాస్యులు, అంకెలతో ఉన్నవి అక్షరాస్యుల కోసం. అంటే లైన్గా చెప్పాలి మరియు రివర్స్లో చెప్పాలి. లైన్గా చెప్పాలి మరియు రివర్స్లో చెప్పాలి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ప్యాటర్న్ డ్రాయింగ్ టెస్ట్. వీటిలో మొత్తం 8 బొమ్మలు చెయ్యి ఎత్తకుండా గీయాలి. మొత్తం 8 బొమ్మలు ఉంటాయి. వీరిని చెయ్యి ఎత్తకుండా గీయాలి. దాంట్లో ఫస్ట్ 4 బొమ్మలు 2 నిమిషాల్లో గీయాలి. సెకండ్ 4 బొమ్మలు వచ్చేసి 3 నిమిషాల్లో గీయాలి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి చిత్ర నిర్మాణ పరీక్ష. దీనిలో మొత్తం 5 చిత్రాలు ఉంటాయి. అవేంటేంటి? ఒకటి 2 భాగాలు, 4 భాగాలు, 8 భాగాలు, 10 భాగాలు, 12 భాగాలలో ఉంటాయి. వీటిని మొత్తం అమర్చాలి. ఫజిల్ లేక ఉంటుంది. దీంట్లో ఫస్ట్ 3 వచ్చేసి 3 నిమిషాల్లో చేయాలి. సెకండ్ వచ్చేసి రెండు బొమ్మలు, 2 చిత్రాలు ఏమో 4 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు సహజ సామర్థ్యము మరియు డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.